నమస్తే అండి. నారద గానలోల నతజన పరిపాల అనే త్యాగరాజ కృతి కోసం ఈరోజు మనం చెప్పుకుందాం. 29వ మేళకర్త అయినటువంటి ధీర శంకరాభరణ జన్యమైన అటానా రాగంలో ఈ కృతి ఉంది. నారద గానలోల నతజన పరిపాల, నారదుని యొక్క గానానికి లోలుడైన వాడా, ఆ గానం అంటే ఇష్టమైన వాడా, ప్రియమైన వాడా, ఓ శ్రీహరి నతజన పరిపాల, నటించే ఈ జన సమూహాన్ని పరిపాలించేవాడా, నీరద సమనీల నీరద సమనీల నిరుపమ గుణశీల. నీరదములు అంటే మేఘాలు, మేఘము వర్ణంలో శరీర ఛాయ కలవాడ, సమానమైన శరీర ఛాయ కలవాడ. నిరుపమ అంటే ఉపమానం, పోలిక. నిరుపమ అంటే పోలిక లేనంత గొప్ప గుణములు కలవాడ. నిరుపమ గుణశీల, ఇంత చక్కటి గొప్ప శీలం కలవాడా. ఉపమానం లేనటువంటి, అసలు నీతో ఎవరు పోల్చుకోలేరు, ఎవరిని నీతో పోల్చలేము. నువ్వు అంత గొప్పవాడివి, అన్నీ గొప్ప గుణాలు ఉన్నాయి నీలో. నీవు లేక ఏ తనువులు నిరతముగా నిలుచును. నీవనేవాడు ఉన్నావు. కొందరు ఏమంటారు, నాస్తికులు, నువ్వు లేవు అంటారు. కానీ నీవనేవాడు లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయా? నీవనేవాడు లేకుండా ఈ తనువులు, ఈ శరీరం అనేది నిలుస్తుందా, నడుస్తుందా? నీవు లేక ఏ తనువులు నిరతముగా నిలుచును. నీవు లేక ఏ తరువులు నిక్కముగా మొలచును. నీవు లేకుండానే తరువులు, మొక్కలు, చెట్లు, వృక్షాలు నీవు లేకుండానే మొలుస్తున్నాయా? నీవనేవాడు ఉన్నావు కాబట్టే ఈ తనువులు నిలుస్తున్నాయి. ఈ తరువులు నిజంగా నిక్కముగా మొలుస్తున్నాయి. నీవు లేక వానలు, నీవు లేక ఏ వానలు నిత్యముగా కురియును. నీవనేవాడు లేకుండానే నిత్యము వానలు కురుస్తున్నాయా? నీవనేవాడు ఉన్నావు కాబట్టి ఆ వానలు కురుస్తున్నాయి, సకల జీవరాశి జీవిస్తోంది. నీవు లేకనే త్యాగరాజు నీ గుణములు ఎటు పాడును. నీవనేవాడు లేకుండానే త్యాగరాజు నీ గుణాలను గానం చేస్తున్నాడా? గానం చేసేలా నువ్వే చేస్తున్నావు. నీవనేవాడు ఉన్నావు కనుకనే ఈ తనువులు నిలిచి ఉన్నాయి, ఈ తరువులు మొలుస్తున్నాయి, ఈ వానలు కురుస్తున్నాయి. త్యాగరాజు నీ గానాన్ని పాడుతూ ఉన్నాడు, నీ గుణాలను కీర్తిస్తూ పాడుతున్నాడు. ఓ శ్రీహరి, ఇవన్నీ నీ వలనే జరుగుతున్నాయి. నీవు లేకుండా ఇవన్నీ సాధ్యమా? సాధ్యం కాదు అని దీని అర్థం. నమస్తే.